నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన దగ్గర నుంచి జగన్ కి పెన్షన్ టెన్షన్ పట్టుకుంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పెన్షన్ విషయంలో అటు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వృద్ధులు వికలాంగులకు ఈ పెన్షన్ డబ్బులు ఇస్తోంది ప్రభుత్వం. అయితే ఏ నేత ఎంత ఇస్తామని చెప్తే అంత ఇవ్వాల్సిందే అని ఆశిస్తారు. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, అసలు డబ్బును ఎలా ఏం చేసి తీసుకొచ్చేస్తున్నారు అనే విషయాలు వాళ్ళకి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఓటు వేసి గెలిపించుకుంటున్నారు కాబట్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, సాధించుకోవాల్సిన హక్కు తమది అని భావిస్తారు. అందుకే పెన్షన్ విషయంలో జగన్ ఏడాదికి 250 పెంచుతున్నప్పుడు అందరూ సంతోషపడ్డారు. చంద్రబాబు నాయుడు గతంలో 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 3000 అని చెప్పారు. ఏడాదికి 250 చొప్పున పెంచుతానని చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో విషయానికి వస్తే 3500 చేస్తాను అని చెప్పాడు. అది కూడా చివరి 2028, 29లో చేస్తానని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పెన్షన్ని 4000 రూపాయలు చేస్తానని చెప్పడంతో పాటు ఏప్రిల్, మే నెలవి కూడా అదనంగా ఇస్తానని హామీ ఇచ్చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తానన్న పెన్షన్ అందరికీ నచ్చింది. అయితే దీనికి ధీటుగా జగన్ 5000 అంటే బావుండు అని ప్రజలంతా ఆశపడ్డారు. కానీ ఆ ఆశ కాస్త నిరాశైంది. 3500 రూపాయల దగ్గరే జగన్ ఆగిపోయేసరికి ఇప్పుడు పెన్షన్ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఈ పెన్షన్ విషయం ఇప్పుడు జగన్ కొంప ముంచేదిలా కనిపిస్తోంది. ఎందుకంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు సుమారు 70 లక్షల మంది ఉన్నారు. టీడీపీకి ఇప్పుడు ఒక కీ పాయింట్ దొరికింది. ఈ పెన్షన్ డబ్బుల గురించి హైలైట్ చేసుకుంటూ ప్రచారం ఓదరగొట్టే అవకాశం కూడా ఉంది. మరి ఈ విషయంపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.